పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. విని గ్రహించి అనుసరించి నడుచుకోగలిగేలాగా నీ కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి మనం చదివిన వాక్య భాగంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనములోనే ఒక మాట ఉంటుంది. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు కదండి. ఎందుకోసం ఉపవాసం చేశాడట? ఏమన్నా అయిపోయింది? ఎందుకోసం చేశాడట? కష్టాలు పోవాలనే, అప్పులు పోవాలనా, రోగాలు పోవాలనా? ఎందుకోసం చేశాడట ఉపవాసం? ఆత్మ అపవాది చేత శోధించబడుటకు, ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఎవరైనా శోధన పోవాలని చేస్తారు, కానీ యేసు ప్రభు ఉపవాసం ఎందుకు చేశాడు? శోధన రావడం కోసం చేశాడు. మనం కష్టపడడానికి బాధపడతాం కదా, ఏదైనా రోగం వస్తే ఫీల్ అవుతాం, ఏదైనా వ్యాధి బాధలు వస్తే ఫీల్ అవుతూ ఉంటాం, కొద్దిగా అప్పులైతే ఫీల్ అవుతూ ఉంటాం, కుటుంబంలో ఏదైనా జగడం అయితే ఫీల్ అవుతాం, ఓ దేవా ఎందుకు నాయనా నాకు ఇంత కష్టాన్ని ఇచ్చాను. అయితే యేసు ప్రభు కష్టాలు వద్దని ప్రార్థన చేయలేదు. దేనికోసం పోయాడు? ఆయనకి ఏ కష్టం లేదు భూమి మీద, కష్టం రావడం కోసం ప్రార్థన చేశాడు. ఎందుకంటే శోధించబడితేనే ఏమైతాడు? సువర్ణము వలె మారతాడు. హల్లెలూయా. పరీక్ష రాయకుండా నీ జ్ఞానం ఏంటో అర్థం కాదు. నువ్వెంత చదివావు, నీకెంత జ్ఞానం ఉంది అని పిల్లలకి టీచర్ ఏం పెడతాడు? ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గితేనే తర్వాత నువ్వు పై తరగతికి వెళ్తావు. దేవుని దృష్టిలో నీ విశ్వాస స్థాయి, నీ ఆత్మీయ స్థాయి దినదినం ఎదుగుతూ దేవునికి సమరూపముగా, దేవుడు మనల్ని ఎలా చేర్చుకోవాలనుకుంటున్నాడు? ఆయన సొత్తైన బిడ్డలుగా, ఆయన పోలికగా, ఆయన స్వభావంలోకి మనల్ని తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనమేమో పాపం చేసి లోకంలో పడిపోయాం. ఇప్పుడు పడిపోయిన మనల్ని ఆయన ఈ పరీక్షల గుండా, ఈ శోధనల గుండా ఏం చేస్తున్నాడు? తిరిగి ఆయన స్వరూపములోకి మార్చుకుంటున్నాడు, ఆయన స్వభావములోకి మార్చుకుంటూ ఉన్నాడు. అందుకే మనకు మాదిరి చూపించాడు. అందుకే మీరు శ్రమల గుండా వెళ్ళాలి అని బోధిస్తూ ఉన్నాడు. అందుకే మీరు కష్టాలకు ఎదుర్కొని నిలబడాలి అని చూపిస్తూ ఉన్నాడు. కష్టాలు పోవడం కోసం కాదు మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా ఈ కష్టకాలంలో నేను విశ్వాసంలో నిలకడగా నిలబడినట్లుగా నాకు సహాయం చేయనైనా, ఈ వ్యాధి బాధల్లో నేను నిలకడగా నిలబడినట్లుగా నీ కృప నాకు కుమ్మరించండి నాయన. ఆయనే అపవాదితోటి శోధించబడటానికి అసలు సాతాను ఏంది, వాడి కత్తి ఏంది, వాడి స్వభావం ఏంది, వాడు ఏ స్థాయిలో నన్ను హింసించగలడు అని పరీక్షించుకోవడానికి యేసు ప్రభు తనను తాను ఈ 40 దినాలు అప్పగించుకున్నాడు. అది మెయిన్ ఈ లెంట్ పర్పస్. కాబట్టి ఈ లెంట్ పర్పస్ లో 40 దినాల ఉపవాస ప్రార్థన, ఆత్మీయ సత్యాలు బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది? అసలు 40 అనే సంఖ్య బైబిల్లో ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డది? ఈ 40 అనే రోజులో ఏమేం జరిగింది? ఈ 40 సంవత్సరాల కాలంలో అసలు ఏంటి బైబిల్ మనకు బోధించే చరిత్ర అనేది ఈ రోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 40 దినముల గురించి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. అందరూ అనుకుంటారు సరిగ్గా 90 డేస్ యేసు ప్రభు చేశాడుగా, అందుకే నేను చేయాలి. యేసు ప్రభు ఒకడే కాదు, చాలా మంది చేశారు బైబిల్లో. మరి 90 డేస్ చేసిన తర్వాత, లెంట్ ఉపవాసం ఉన్న తర్వాత డైరెక్ట్ గా సిలివేయడానికి పోయినా ఏసయ్య. కానీ మనకి ఇప్పుడు లిస్ట్ ఎట్లా వస్తుంది చూడండి. ఈ 40 రోజుల తర్వాత డైరెక్ట్ ఏమొస్తుంది? గుడ్ ఫ్రైడే వచ్చేసిందా? అంటే ఇక సేవ లేదా? ఆయన సేవ చేయడానికి ముందే ఉపవాసం చేశాడు. ఉపవాసం చేయకుండా అసలు సేవ ప్రారంభించలే కదండి. 30 ఏళ్ల వయసులో బైబిల్ ఆయన పరిచయం చేసింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నాక బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేస్తున్నాడు. లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రె పిల్ల ఇతని. శిష్యులు ఆయనను వెంబడించారు. ఆయన చెప్పాడు, 40 దినాలు నన్ను వెంబడించకండి, నన్ను వదిలే, నాకు పని ఉంది.
శిష్యుల్ని కూడా నియమించుకోలే. ఇంకా 40 రోజులు ఎవరిని కలవలే, ఎవరితో ఉండలే, అరణ్యములకు వెళ్ళిపోయాడు. ఎలా చేశాడంటే ఉపవాసం యేసయ్య చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను అంటున్నావు కదా. 2వ వచనంలో ఆయన ఎట్లా చేసినట్టు చెప్పండి. 40 దినములు మనం చేస్తున్నావా? 40 దినాలు రాత్రులు అంటే 40 డే అండ్ నైట్స్ చేసిండు. పొద్దున గ్లాస్ పాలు, లేకపోతే మధ్యలో మంచినీళ్ళు, 10 గంటలకు ఛాయలు, 12ంటికి భోజనము, అట్లా చేయలే. యేసు ప్రభు ఎట్లా చేశాడు ఉపవాసం? పగళ్ళు చేశాడు. అంటే 40 దినాలు పచ్చి మంచినీళ్ళు కూడా. అందుకే పెద్ద పోటీ పడబాకు, యేసు చేశాడు కానీ నేను చేస్తున్నా, అంత సీన్ అవసరం లే. నీ బాధల కోసం నువ్వు చెయ్యి, మంచిదే. దేవుడే చెప్పాడు ఉపవాసం చేయుట మంచిది. ఉపవాస ప్రార్థనతో మీ కష్టాలు పోతాయి. కానీ దేవుడితో డైరెక్ట్ గా పోల్చుకొని యేసు చేశాడు నేను చేస్తాను, అంత అవసరం లే. నువ్వు చేసేది మాట ఎప్పుడు 12 దాకా చేస్తావు. ఒక పూట పొద్దున తినే బ్రేక్ఫాస్ట్ ఒక ఉప్మా, తింటే ఎంత తినకపోతే ఎంత. ఆ ఒక్క ఉప్మా నువ్వు ఏం చేస్తున్నావు? త్యాగం చేస్తున్నావు. మళ్ళీ 12ంటికి దంచి కొట్టుడే మామూలు కాదు, అవునా? ఎప్పుడైపోతా ఉపవాసమే ముఖం మార్చుకొని ఎదురు చూసే బ్యాచ్లు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఉపవాసం చెయ్యాలి, మన ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. ప్రార్థన చెయ్యాలి. ఉపవాసంతో పనులకపోతే మీ అర్థం కదా. ఆయన ఉపవాసంతో ఏం చేశాడండి? ప్రార్థన చేశాను. ఉపవాసం చేసినంతసేపు 40 పగళ్ళు రాత్రులు ఉండలేనంటే పర్లేదు, ఒక పూట ఉండు, తప్పేం కాదు. 12 దాకా ఉంటావా ఉండు, పగలు ఒక పూట 1 గంట దాకా ఉంటావా ఉండు. కానీ ఉన్నంతసేపట్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మళ్ళా నేను పనికి పోతా అంటే ఉపవాసంతో ఏమైంది? అడ్డుపడతావు. పని చేయాలంటే తిండి కావాలా, బలం కావాలి కదండి. పనికి పోతే ఏమైతే అడ్డం పడతావు. మళ్ళీ నేను మోసుకొచ్చి మళ్ళీ గ్లూకోజులు పెట్టాలి. ఎందుకు ఆ బాధలండి? కాబట్టి ప్రార్థన చేసుకో. ఇంకోటి 40 రోజులు ఉపవాసం యేసు ప్రభు చేసింది. ఉపవాసం అయిపోగానే వెంటనే ఆయన సిలువ వేయబడలేదు. అది 3.5 సంవత్సరాల తర్వాత సిలువ వేయబడింది. కాబట్టి 40 రోజుల తర్వాత 7 రోజులు గ్యాప్ వస్తుంది. దాన్నే పరిశుద్ధ వారం అంటాం, ద హోలీ వీక్. 40 రోజుల ముందే ఇది అయిపోద్ది అనమాట. ఆ తర్వాత 7 రోజులు పరిశుద్ధ వారం. ఆ పరిశుద్ధ వారంలో గురువారం అప్పగించబడ్డాడు, శుక్రవారం సిలువ వేయబడ్డాడు, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం తిరిగి లేచాడు. కాబట్టి ఆ 40 ప్లస్ 7 అన్నిటినీ కలిపి 47 దినాలను మరి లెంట్ ఉపవాస దినాలుగా ప్రపంచ ప్రఖ్యాత క్రైస్తవ సమాఖ్యవాళ్ళు ఒక కాలపట్టికను నిర్ణయించారు. కాబట్టి ఈ సమయంలో ఉపవాసం ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తుల ప్రార్థనలతో మీ ప్రార్థన కూడా ఐక్యపరచబడుతుంది. కాబట్టి మీ ఆత్మీయ జీవితానికి అది క్షేమకరం, మేలుకరం అని ఒక ప్రతిపాదన చేశారు. కాబట్టి మంచిగా ఉపవాసం ఆశ కలిగిన వాళ్ళు బ్రహ్మాండంగా చేయండి. మొండి సమస్యలు ఉన్న వాళ్ళు చెయ్యండి. కష్టం, కన్నీరు, దుఃఖం ఉన్న వాళ్ళు చెయ్యండి. ఏ కష్టం లేని వాళ్ళు కూడా ప్రభువా నా కష్టాలు ఇవ్వండి, నన్ను శోధనలో వేయండి, ఆ శోధనలకు నిలబడినట్లుగా తండ్రి నీ కృపను కుమ్మరించండి అని యేసయ్య చేసినట్లుగా చెయ్యండి. దాని ద్వారా ఆత్మీయ మేలులకు మీరు చాలా మేలులు పొందుతారు ఆత్మీయంగా. మరి ఆ విషయాలన్నీ ఈ రోజు బైబిల్లో నుంచి మనం ధ్యానించబోతూ ఉన్నాం. 40 దినాల సంఘటనలు అసలు ఏమేమి ఉన్నాయి బైబిల్లోనే కానీ మనం చూద్దాం. మొదటిది, యేసు ప్రభువే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. రెండవది, ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే, ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించెదను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఎవరితో? నోవహుతో. ఇది కూడా 40 పగళ్ళు 40 రాత్రులు, అంటే కంటిన్యూస్, మధ్యలో గంట రిలీఫ్ తీసుకోకండి. ఎలాంటి వర్షం అంట? ఆకాశ తూములు తెరవబడ్డాయి, సముద్ర గర్భములోని తూములు, జలముల తూములు మొత్తం కూడా విడవబడ్డాయి. అలా పగలు రాత్రులు భూమి మీద అసలు ఒక జీవం అనేది లేకుండా తుడిచిపెట్టుకునేటట్టుగా దేవుడు నోవాహు జలప్రళయ కాలంలో 40 దినాల సంఘటన మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ 40 దినాల ఉపవాసం బాగానే ఉన్నది. మరి 40 దినాలు గడిచినాక ఈ 40 దినాల్లో చాలా మంది చాలా నిష్టలు పెట్టుకుంటారు. బూతు మాటలు మాట్లాడరు, సినిమాలు చూడరు, పెళ్లిలకు, పేరెంటాలకు, లోక సంబంధమైన శుభకార్యాలకు కూడా పోరు. కొన్ని నిష్టలు పెట్టుకుంటారు, మంచిదే. కొద్దిమంది అసలు మాంసం కూడా తినరు.
నిర్జల ఉపవాసం, ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా నోరకపోకూడదని నోట్లో వచ్చిన ఉమ్మిని కూడా పక్కన ఉంచేస్తారు. అంత నిష్టగా ఉంటారు. బాగానే ఉంది. బూతు మాటలు, ఒక్క మాట కూడా బూతు మాటలు మాట్లాడు. సడన్ గా ఒక బూతు మాట పొరపాటున మాట్లాడినా 3 సార్లు బ్రష్ చేసుకొని నోరంతా శుభ్రం చేసుకుంటారు. 40 రోజులైతే బాగుంది, నిష్ట మస్తు జబర్దస్త్ చేసినాం. మరి ఆఫ్టర్ 40 days వాట్ నెక్స్ట్? 40 రోజులు ఇక ఈస్టర్ పండుగ అయిపోగానే కథం. 40 రోజులు దాచిన మాంసం ఆ రోజు మామూలుగానా? అదేనా? 40 రోజులు నువ్వు దాచిన అబద్ధాలన్నీ మళ్ళా మొదలు పెడితే, బూతు మాటలన్నీ మళ్ళా మొదలు పెడితే, ఈర్ష్య ద్వేషాలన్నీ మళ్ళా మొదలు పెడితే, సినిమా షికారులన్నీ మళ్ళా మొదలు పెడితే, అబద్ధాలన్నీ మళ్ళా మొదలు పెడితే, నీ 40 రోజుల ఉపవాసానికి ఏమన్నా విలువదా? నోవాహు కాలంలో 40 రోజుల వర్షంతో పాతవన్నీ ఏమైపోయాయి? గతించిపోయేవి. సమస్తము నూతనమాయను. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. ఈ 40 రోజుల ఉపవాసం తర్వాత నీ జీవితం మారాలి. కొత్త మార్పు, కొత్త జీవితానికి శ్రీకారము చుట్టాలి. అప్పుడే 40 రోజుల ఉపవాసానికి విలువ. మార్పు కోసమే ఉపవాసం. దేనికోసమంటే ఒక నూతన ప్రారంభం. దాన్ని దేవుడు మన జీవితంలో కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా! నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో గమనిస్తే, మోషే 40 దినాలు ఉపవాసం చేసినట్టుగా మనకు అది రాయబడి ఉంటుంది సీనాయి కొండ మీద కదండి. మోషే 40 దినాలు ఉపవాసం చేశాడు. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. హల్లెలూయా! ఆమేన్. ఎట్లా చేసినట్టు ఉపవాసం? నో ఫుడ్, నో వాటర్. రేయింబవళ్ళు అంటే పగలు రాత్రి. అంత నిష్టగా ఆయన చేశాడు సీనాయి కొండ మీద. మోషే ఎన్నిసార్లు ఉపవాసం చేశాడు? ముమ్మారు కదా. ముమ్మారు 40 దినాల ఉపవాసం చేశాడు. మంచిగా ఉంది మీ బైబిల్ పరిజ్ఞానం. వెరీ గుడ్. అట్లా కొన్ని కొత్త విషయాలు మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకునేటట్టుగా హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఉత్త నోట్సే కాదు, ఈడ రాసుకోవాలి. మొదటిసారి ఎప్పుడు చేశాడు? 10 ఆజ్ఞలు. సీనాయి కొండ మీద చేసినప్పుడు 10 ఆజ్ఞలు పొందాడు మొదటిసారి ఉపవాసం చేసినప్పుడు. ఆ 10 ఆజ్ఞలు పట్టుకొని కిందికి వచ్చేలోగా ఇజ్రాయేలు ప్రజలంతా కూడా అహరోను బలవంత పెట్టి వారి వెండి బంగారాలన్నింటినీ తీసి ఒక బంగారు దుడను చేసుకొని ఉత్సవాలు చేస్తా ఉంటే మోషేకి ఎక్కడ లేని ఆక్రోషం వచ్చి 40 దినాలు మీకోసం నేను 10 ఆజ్ఞలు పట్టుకొని వస్తే మీరు ఇంత విగ్రహాలను కోరుకుంటారని కోపంతో ఆ బండల్ని విసిరేస్తాడు. 40 దినాల కష్టం ఒక్క క్షణపు కోపంతో ఏమైంది? పటాపంచలైపోయినాయి. దేవుని కోపం, ఉగ్రత అహరోను మీదకి దిగి వస్తుంది. అహరోనే కదా ఈ పాపం అంతటికి కారణుడు. మోషే నాతో పైన ఉన్నప్పుడు కిందున్న ఇజ్రాయేల్ సమాజాన్ని నువ్వు ఆర్గనైజ్ చేయలేవా? సంఘాన్ని నువ్వు చూసుకోలేవా? సంఘాన్ని చూసుకోకుండా సంఘం వాళ్ళు భయపరిచారని, సంఘం వాళ్ళు ఒత్తిడి చేశారని వాళ్ళ కోసం ఒక బంగారు దుడను తయారు చేసి ఇస్తావా అని దేవుని ఉగ్రత అహరోను మీదకి దిగితే అహరోను భక్కున కాలి బూడిదయ్యేటోడు. దేవుని ఉగ్రతను చూసి మళ్ళా ఏం చేశాడు మోషే? అప్పటికప్పుడు మళ్ళా పరిగెత్తుకొని మళ్ళా సీనాయి కొండ మీద ఎక్కాడు. ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు, సాంగ్యం పట్టాడు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? మళ్ళా 40 దినాలు. మళ్ళా దేవుడే తిరిగి మళ్ళా 10 ఆజ్ఞలు రాయించి మళ్ళా పంపించాడు. ఇది 2వ ఘటన. ఈ 2వ ఘటన నీకు 24వ అధ్యాయం నిర్గమకాండము 18వ వచనంలో కూడా నీకు అక్కడ రాయబడి ఉంటుంది. 3వసారి ఆయన ఎప్పుడు చేశాడు అంటే ధర్మశాస్త్రం. ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం అనే పంచకాండములు. మళ్ళా సీనాయి కొండకు 3వసారి ఎక్కాడు దేవుడు. ఈసారి 10 ఆజ్ఞలు కాదు, ఈసారి ఏకంగా ఏమిస్తాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం చివరి వచనం వరకు కూడా పంచకాండాలను రాయించి ఒక ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలులకు కట్టడగా నియమించి మోషే ద్వారా అందించి పంపిస్తాడు. అది 3వసారి ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 25వ వచనంలో ఆ సంఘటన. కాబట్టి మోషే మొత్తము 120 దినాలు ఉపవాసం ఉన్నాడు. కంటిన్యూస్ గా కాదు. 40 దినాల తర్వాత కిందికి వచ్చాడు. పరిస్థితిని బట్టి మళ్ళా
కాబట్టి ఇక్కడ మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం ఎంత ఒత్తిడి చేసినా, ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా మోషే చెక్కు చెదరకుండా దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. కానీ అహరోను ఏమయ్యాడు? ప్రజల ఒత్తిడి తట్టుకోలేక ప్రజల పక్షంగా మారినందున దేవుని యొక్క ఉగ్రతకు ఆయన పాత్రుడుగా మారిపోయాడు. మన మోషే బతిలాడకపోతే అహరోను కూడా ఆ యొక్క బంగారం కూడా బూడిదైనట్టుగా ఈయన కూడా బూడిదయ్యేవాడు. మోషేనే తన ప్రార్థన ద్వారా దేవుని దగ్గర క్షమాపణ కోరి అహరోనును తన ఇంటి వారందరినీ కూడా తిరిగి కాపాడతాడు. ఇశ్రాయేలు మీద దేవుని ఉగ్రత రాకుండా తిరిగి వారిని రక్షిస్తాడు. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 40 రోజులు మనకి ఏం నేర్పిస్తుంది? దేవునితో సహవాసం కదండి. కొండ మీదకి ఎక్కాడు సీనాయి పర్వతం, ఇక వేరే కమ్యూనికేషన్స్ లేవు. రోజు ఇంటికి ఫోన్ చేసి ఈరోజు ప్రేయర్ అయిపోయింది, గ్లాసులో పాలు తాగిలే అని వాట్సాప్లో ఫోటోలు పెట్టేది లేదు, స్టేటస్ పెట్టేది లేదు. పగలు రాత్రి దేవునితోనే సహవాసం. ఇంకొక నరుడు అనేవాడు లేడు, ఇంకొకరితో అక్కడ ఇంకొక మాట లేదు, ముచ్చటి లేదు. ఆ రీతిగా దేవునితో సహవాసం మనకు నేర్పిస్తుంది 40 అనే సంఘటన. అదేవిధంగా సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25వ వచనానికి వెళ్తే అక్కడ 40 దినాలు మరొక సంఘటన జరిగేది. మోషే ఇశ్రాయేలు గోత్రికులలో ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలంటే 12 గోత్రాలు. 12 మందిని సెలెక్ట్ చేసి కానానును మనం స్వాధీనంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ముందు కానాను దేశం ఎలాంటిదో మీరు వెళ్ళి వేగు చూసి రండి అని 40 దినాలు అడిగి పంపిస్తాడు. ముందు అక్కడ వారు 40 దినములు ఆ దేశము సంచరించి చూచి తిరిగి వచ్చారా? వచ్చి ఏం చెప్తారు? 10 మంది ఒకవైపు చెప్తారు, వామ్మో ఆడ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, పొడుగాటి మనుషులు ఉన్నారు, మహాశ్రేష్టమైన ద్రాక్షాతీగలు ఒక్కొక్క గెలం మోయాలంటే ఇద్దరిద్దరు పట్టుకొని మోస్తూ ఉన్నారు. నాయన పాలు తేనెలు ప్రవహించే దేశం అంతా బానే ఉన్నది, కానీ అక్కడి మనుషులు ఎలా ఉండిరి? బహు బలాఢ్యులు, ఎత్తైన వారు, పొడగరు కదా. నెఫీలీల వంశీకులు, వాళ్ళెవరు? నెఫీలీల వంశీకులు, ఎమీమీయులు, జాజీయులు. ఒక ఆలయంలో చెప్పిన గుర్తుందా ఎంత పొడగరు? ఒక్కొక్కడు 30 మూరల పొడుగు. ఎన్ని మూరలు అండి? గొలియాత్ ఎంత పొడుగున్నాడు చెప్పండి? 6 మూరల జానెట్ గొలియాతును చూసేటప్పటికే ఇజ్రాయేలు బండసాట నక్కి. ఈ లెక్కన 30 మూరల మనుషుల్ని చూస్తే ఇజ్రాయేల్ ఏం కావాలి? అందుకే మోషేకు వచ్చి 10 మంది ఏం చెప్తున్నారు? అయ్యా వాళ్ళ ముందు మేము మిడతల వలె ఉంటిమి. 30 అడుగుల ముందు మనం ఎట్టుంటామండి? యెహోషువ కాలేబును నిలబడి మీరు ఏమాత్రం భయపడవద్దు, దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు, యుద్ధము యెహోవాదే, హల్లెలూయా ధైర్యం చెప్తున్నా. కానీ ప్రజలు అలా మాటలు పట్టించుకోలేదు. 10 మంది ఎక్కువ సంఖ్య కదా, 10 మంది ఎక్కువ నెంబర్ చెప్పేలోగా వాళ్ళ మాటనే వాళ్ళు భయపడినందున 40 దినాల్లో పోవాల్సిన కానానుకు ఎన్ని రోజులు పట్టింది? 40. భయపడ్డారుగా బిడ్డ, నా శక్తిని తక్కువ అంచనా చేశారు కదా, యుద్ధము నాదే అని ఇద్దరు చెప్తే కూడా అల్పసంఖ్యాకులని వాళ్ళు వదిలేశారు. వీళ్ళ మాటలు మీరు భయపడతారా? ఎర్ర సముద్రం నీ కళ్ళ ముందు తీర్చాను కదరా, అయినా నా శక్తి మీకు అంచనా కాలేదా? బండ నుండి జలమును రప్పించాను కదా, అయినా నా శక్తి సామర్థ్యాలు మీకు అర్థం కాలేదా? ఆకాశం నుండి మన్నాను కురిపించాను కదా, అయినా నా శక్తి సామర్థ్యాలు మీకు అర్థం కాలేదా? కాబట్టి మారు మనసు పొందినోడే కానానుకు రావాలి. భయపడ్డ ప్రతి ఒక్క పిరికివాడు ఈ లోకంలోనే నశించాలి అని వాళ్ళలో మార్పు వచ్చేదాకా ఏం చేశాడండి? 40 ఏళ్ళు అక్కడే తిప్పాడు. చివరికి ఆ ముసలు పోయారు, వాళ్ళ పిల్లలు పోయారు. 3వ తరం 4వ తరం వచ్చింది. వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు? అరణ్యంలో పుట్టిన వాళ్ళే. అసలు వాళ్ళకి ఐగుప్తు గురించి తెలియదు. ఎర్ర సముద్రం తీసినప్పుడు వాళ్ళు చూడలేదు, వాళ్ళే పెరిగి పెద్దగయ్యారు. ఆ చూసిన వాళ్ళందరూ, కఠిన హృదయమైన వాళ్ళందరూ అరణ్యంలోనే చనిపోయారు. 2 మాత్రమే నమ్మారు. ఎవరు? కాలేబు, యెహోషువ. కాబట్టి వారి సంతానాన్ని కాలేబు, యెహోషువ కూడా ఈ 40 సంవత్సరాల తర్వాత ధైర్యంగా ఎక్కడికి వచ్చారు? కానానులో ప్రవేశించారు. హల్లెలూయా! కాబట్టి 40 సంవత్సరాల ఈ కాలంలో, ఈ 40 దినాల ఆ వేగ కాలంలో దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటి? మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మన భయాన్ని విడవాలి,
దేవుడే మన ముందు నడుస్తాడు. మన సమస్త కష్టాలలో ఆయనే మన ముందు యుద్ధము చేస్తాడు అని నమ్మకంతో ముందుకు సాగాలి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. గొలియాతు ఫిలిస్తీన్ల కాలంలో కూడా 40 దినాల సంఘటన మనం చూడొచ్చు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే, ఆ ఫిలిస్తీయుడు ఉదయములను సాయంత్రములను బయలుదేరుచు 40 దినములను తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చాను. గొలియాతు 6 మూరల చానడు పొరగనుగా. ఈ గొలియాతుతో పాటు ఫిలిస్తీయుడు అందరు కలిసి ఎవరిని భయపెట్టి మొదలు పెట్టారు? ఇజ్రాయేలీ. ఏమని? మీలో దమ్మున్న వాడు నన్ను జయించండి, మేము మీకు బానిసలు అవుతాం, లేదా మీరు నొక్కిపోయి మాకు బానిసలుగా మారండి. ఈ గొలియాతును చూస్తే ఎవడు యుద్ధం చేయండి, ఎందుకంటే వాడు ఎంత అంత పొడుకున్నాడు. వీటితో ఎంత చేస్తాం రా నాయన యుద్ధాలని ఎక్కడో అక్కడ దాక్కున్నాడు, నక్కాడు. అప్పుడు దావీదు చూశాడు, దావీదు కోరాడు. 40 దినాల తర్వాత దావీదు ఎక్కడ అవుతాడు? అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు 40 దినాలు ఏం చేశారంటే వీడు గొలియాతు ఫిలిస్తీయులంతా కలిసి ఇశ్రాయేలీయులకు భయము పుట్టించారు. ఆ భయము నుంచి 40 దినాల తర్వాత ఏం కలిగింది? విడుదల కలిగింది. హల్లెలూయా. కాబట్టి 40 దినాల ఉపవాస ప్రార్థన నీ జీవితంలో అనేక భయాల నుంచి నేను ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ఇలాంటి లోతైన విషయాలు ఎన్నో బైబిల్లో మనకు రాయబడి ఉన్నాయి. అలాగే రాసుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ ఒక 40 దినాల సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. ఏలియా దినములలో జరిగిన ఒక యథార్థ సంఘటన చూడండి. అతడు లేచి భోజనము చేసి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి హోరేబునకు వచ్చెను. హల్లెలూయా. దేవుని పర్వతం ఆయన హోరేబుకు రావడానికి కోసం ఆయన ఒక్క పూట భోజనం చేశాడు. అంతే, ఒక్క పూట భోజనం చేశాడు. ఎవరు? ఏలియా అనే ప్రవక్త. ఆ భోజనంతో నాన్ స్టాప్ గా ఎక్కడ ఆగలేదు. మళ్ళీ ఎక్కడ మంచినీళ్ళకి కానీ ఎక్కడ భోజనానికి కానీ అరణ్యములో పడి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ప్రయాణం చేస్తూ 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 హోరేబునకు చేరాడు. కాబట్టి ఈ 40 దినాలు దేవునితో నువ్వు చేసే సహవాసం హోరేబు అనే దేవుని పర్వతానికి నిన్ను చేరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏలియాను ఆ రీతిగా ఏలియా ఈ భోజనానికి ముందు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. యెజబెలు సంపన్నై ఉన్నది. ప్రభువా నా ఆత్మను తీసుకో, ఇక చాలైనా నేను బతికినంత కాలం నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రాణం తీయలేదు. ఇంకా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, నేను రహస్యంగా కొంతకాలం దాస్తాను దాని ఆయనకు భోజనం పెట్టాడు. ఒక్క భోజనం ఎంత సరిపోతుందండి? 40 దినాలు. ఇంకొక పూట తింటే మనం రెండో పూట తిరగకపోతే మళ్ళీ డౌన్ అవుతుంది కదా, చల్ల చెమటలు వచ్చి కళ్ళు తిరిగి పడితేనే ఉంటాం. కానీ ఈయన ఒక్క పూట భోజనం అంటే అంత తినడా? అంత మాంసం తినడా? అంత భోజనం చేసిందా? ఎంత తిన్నాడు అన్నది కాదు, అదే జీవాహారం, అదే జీవజనం. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు నువ్వు తినబోయే రొట్టె, ఈ రోజు నువ్వు తినబోయే ఈ యొక్క ద్రాక్షారసం, త్రాగబోయే ద్రాక్షారసం క్రీస్తు శరీరం అని, క్రీస్తు రక్తం అని, అది నిన్ను మళ్ళీ వచ్చే నెల వరకు కదండి కాపాడుతూనే ఉంటుంది. అట్టి భోజనం ఏలియా చేశాడు. ఆ 40 దినాలు ఆయన దేవుని శక్తితో ముందుకు సాగగలిగాడు. యోనా కాలంలో కూడా 40 రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది. దేవుడు యోనాను నినివేకి పంపించాడు కదా. నినివేలో 3 దినాలు యోనా సువార్త ప్రకటిస్తాడు. ఏమని హెచ్చరిస్తాడు? రాబోయే 40 దినాలలో దేవుడు నినివేని నాశనం చేయబోతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 4వ వచనం యోనా గ్రంథంలో ఉంటది కదా. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ఆయన ప్రకటన చేశారు కదా. 40 డేసే మీకు టైం ఉంది బిడ్డ. 40 దినాల్లో మారు మనసు పొందారా? పొందారు. లేకపోతే పట్టణము నాశనం ఖాయం. హెచ్చరిస్తే ఈ వార్త
నినివే పట్టణం అంతా అందరు చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టాడు. వామ్మో, 40 రోజుల్లో మనం చచ్చిపోతామట్రా, 40 రోజుల్లో నినివే నాశనం అట్రా. యోనా అనే ఒక ప్రవక్త వచ్చాడు, ఆయన మామూలుడు కాదు, నోరు తెరిచి ఏం చెప్తే అది జరిగిపోద్ది. ఆ నోట ఈ వార్త ఎక్కడ రాకపోయింది? నినివే మహారాజు దగ్గరికి పోయింది. నినివే అయ్యా ఇక్కడ వామ్మో, మన దేశం అంతా నాశనం కాకూడదంటే ఈ ఉగ్రత నుంచి తప్పించేది ఎవరు? అక్కడ ఉన్న పండితులు చెప్పారు, అయ్యా ఉపవాసంతో దేవుని ప్రార్థించండి, దేవునికి అసాధ్యమైంది. అవునా, అయితే 3 దినాలు దేశమంతటా ఉపవాసం పెట్టండి. ఎలాంటి ఉపవాసం అట? ఎవడను వాడి పశువులకు కూడా మంచినీళ్ళు పట్టకూడదు, కనీసం బాలింతరాలు వారి పసికందులకు పాలు కూడా ఇవ్వకూడదు. ఉందా లేదా అంత కఠినమైన ఉపవాసం? 3 దినముల కఠిన ఉపవాసం 40 దినాల్లో నినివే మీదికి వస్తాదన్న ఆ ఉగ్రతను వెంటనే దేవుడు ఆపి నినివేకి రక్షణ కలుగజేశాడు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి ఉపవాసం నీకు ఏం కావాలా? నువ్వు చేసిన పొరపాట్లకు, నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన శాపాలకు దేవునికి ఎప్పుడైనా కోపం తెప్పించిన ఆ పరిస్థితిని మళ్ళా ప్రేమగా మార్చి శాపములకు బదులుగా దేవుని నుంచి ఏం తెచ్చుకోవాలి? నువ్వు రక్షణను తెచ్చుకోవాలి, దేవుని కృపను తెచ్చుకోవాలి, దేవుని ప్రసన్నతను తెచ్చుకోవాలి అని యోనా జీవితం ద్వారా, యోనా గ్రంథం ద్వారా దేవుడు బోధిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ 40 దినాలతో ఒక సంఘటన మనం చూస్తున్నాం. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరించవలెను. అర్థమైందని 40 సంవత్సరాలు అరణ్యంలో వీళ్ళు తిరిగారుగా. 40 సంవత్సరాలకి సంవత్సరానికి ఒక దినము చొప్పున 40 దినాలు యూదా వారి దోషం నువ్వు భరించాలి అంటే యెహెజ్కేలుకు చెప్తాడు, నువ్వు కుడి పక్క 40 దినాలు పడుకో. ఇశ్రాయేలు వారి దోషం భరించడం కోసం 280 దినాలు ఎడమ పక్కన పడుకో. అదే వచనాల్లో ముందుకుంటారు. మనకు 40 గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి నేను కేవలం ఆ అంశం మీద ఉన్నాను. కుడి పక్క పడుకో, కుడి పక్కన పడుకొని ప్రార్థనని అంటే దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. అదేనయ్యా, ఇక కుడి పక్కన పడుకుంటేనే క్షమిస్తావా, ఎడమ పక్క పడుకుంటే క్షమించవా, ఇట్టే పడుకున్నా నడు పట్టదా, నా చెయ్యి నువ్వదా? ఇన్ని ప్రశ్నలు వేయలేదు. దేవుడు మాట్లాడితే ఇంకొక మాట మాట్లాడకుండా మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి, విధేయత చూపించాలి. యెహెజ్కేలు అట్టి విధేయతను చూపిస్తూ ఈ 40 దినాల జీవితం ఉపవాసం నీ జీవితంలో నీకు విధేయతను నేర్పించాలి. హల్లెలూయా. తర్వాత ఇంకొక సంఘటన ఉన్నది అక్కడ. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభు పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఏమన్నాయబడింది? ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకొనెను. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఆయన పునరుత్థానుడు కాగానే ఆకాశానికి ఆరోహణై వెళ్ళిపోలే. 40 days, literally 40 days he stayed with the people. 40 దినాలు ఈ లోకంలో ఆయన బ్రతికాడు, తిరిగి జీవించాడు, ఆయన శిష్యులకు కనపడ్డాడు, అనేక సందర్భాల్లో వాళ్ళ అనుమానాలను తీర్చాడు. ఇది ప్రియులారా, ఇలా 40 దినాల సంఘటనలు బైబిల్లో అనేక విషయాలు మనకు బోధిస్తున్నాయి. ఒక్కొక్క సంఘటన ద్వారా మనకు ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతూ ఉన్నారు. కాబట్టి 40 దినాల ఉపవాస జీవితం మన ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చుకోవాలి. లోక సంబంధాలు మారాలి, శరీర సంబంధాలు మారాలి. ఏ మార్పు లేకుండా 45 రోజుల తర్వాత మళ్ళా పాతయన్నీ వస్తే నువ్వు చేసిన ఉపవాసం వ్యర్థమైనట్టే, దేనికి పనికిరానట్టే, అది ఏదో ఒక ఆచారంగా చేసినట్టే. కాబట్టి ఆ మార్పుకు శ్రీకారం చుట్టడం కోసం రండి, మొక్కరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ 40 దినాల ఉపవాసం అనేది ఏదో శిక్ష, ఏదో పనిష్మెంట్ లాంటిది కాదు. ఇది మార్పు కాలం. ఏ కాలం? మార్పు కాలం. దేవుడు నీ నుండి మార్పు కోరుతున్న కాలం. అట్టి మార్పు కోసం సిద్ధపడతాం. ప్రార్థన చేద్దాం.